అసలు ఈ 2020లో ఒక్క గుడ్ న్యూస్ కూడా వినలేదు. అన్ని బ్యాడ్ న్యూస్‌లే. సో, ఏమేమి చూడకూడదో అన్నీ కూడా మనం ఈ 2025లో చూసాము. అందులోనే ఇది ఒకటనమాట. మనకెంతో ఇష్టమైన కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడైతే లేరు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఆయనైతే చనిపోయారు. గత సంవత్సరం నుంచి కూడా తను చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట ఆరోగ్యం బాగోకపోవడం వల్ల. ఆహ్, తెలుసు తన వయసైతే ఎక్కువ అని జెప్పి. కానీ ఏదో సినిమా ఫంక్షన్‌లో అది కనిపించేవారనమాట. ఏదోలా కనిపించేవాళ్ళు. సో, అందరూ కోట శ్రీనివాసరావు అని గుర్తుపెట్టుకునేవాళ్ళు. తను కూడా ఎంతో ఓపిక తెచ్చుకొని మరి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. లాస్ట్ 1 ఇయర్‌లో మనం జూసుకుంటే. కోట శ్రీనివాసరావు గారు లాస్ట్ టైమ్ అయితే 'సువర్ణ సుందరి' అని జెప్పి ఒక లాస్ట్ ఫిల్మ్ అయితే తీశారు. సో, దాని తర్వాత చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి మనం అతన్ని స్క్రీన్ మీద అయితే చూడలేదు. సో, తన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాలేదు. ఇప్పటివరకు దాదాపుగా 750కి పైగా సినిమాల్లో అయితే ఆయన యాక్ట్ చేశారనమాట. సో, అందులో మనకి చాలా ఫేవరెట్ సినిమాలున్నాయి. 2014లోనే కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి అయితే చనిపోయాడనమాట. సో, అప్పటినుంచి తను డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళినా సరే కొంచెం బయటపడి కొన్ని ఫిల్మ్స్ అయితే చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయినా తన బిడ్డ చనిపోవడం అనేది తను జీర్ణించుకోలేకపోయాడనమాట. కోట శ్రీనివాసరావు గారు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, తను బీజేపీ పార్టీలోని 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో, తనకి రాజకీయ అనుభవం కూడా చాలా ఉంది. బీజేపీ పార్టీలో ఉండడం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకైతే అంత్యక్రియలు కూడా చేస్తున్నారు మన ఫిల్మ్ నగర్‌లోనే. సో, చాలామంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇప్పటికే. అండ్ రాజకీయానికి సంబంధించి అతను బీజేపీ పార్టీలో వర్క్ చేయడం వల్ల రాజకీయానికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు కూడా చాలామంది అతని అంత్యక్రియలకైతే అటెండ్ అయ్యారు. అండ్ అదే విధంగా లాస్ట్ టైమ్ చూసుకోవాలని చెప్పి చాలామందైతే వస్తున్నారు. కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా సరే, చాలా సినీ ఫంక్షన్‌లోకి ఇన్వైట్ చేసినప్పుడు ఓపిక తెచ్చుకొని మరీ వచ్చారు. ఈయన జూలై 10వ తారీఖు కంకిపాడులోని 1942లో జన్మించారు. ఈయనకి 2015లోనే పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అండ్ అదే విధంగా 9 నంది అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఓన్లీ తెలుగులోని మాత్రమే కాదు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని కొన్ని సినిమాలైతే యాక్ట్ చేశారు. సో, ఇంత మంచి యాక్టర్‌ని కోల్పోవడం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. మీరు కోట శ్రీనివాసరావు గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. రెస్ట్ ఇన్ పీస్ కోట శ్రీనివాసరావు గారు.